హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు సిప్లా ఇంటర్వ్యూలు ఉన్నాయి. అది ఏ రోజు అనేది మనం ఏ విధంగా వెళ్ళాలి, మన లొకేషన్కి ఎలా వెళ్ళాలి, అప్లికేషన్ ఎలా పెట్టాలి, లేకపోతే వాల్ క్యాండిడేట్స్ అనేది క్వాలిఫికేషన్ వచ్చి ఎవరెవరికి క్వాలిఫికేషన్ ఉంది అనే దాని గురించి, ఆ క్వాలిఫికేషన్ బట్టి మనం వెళ్ళాలి, శాలరీ ఎలాగా, టాపిక్స్ వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 8 మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అంటే గోవాలో జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? గోవాలో జరుగుతాయి. నోట్ అప్రెంటిస్ విత్ మోర్ దెన్ 60 months రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లెటర్. ఓకే, ఎక్స్పీరియన్స్ లెటర్ ఉండదు దీనికి. ఓకేనా ఫ్రెండ్స్? 60 months ఉండాలి. 6 months ఎలిజిబుల్. తర్వాత రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడానికి మనకి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. ta.goa@cipla.com అనేది మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా వెళ్ళాలి. ఏంటి, డిసెంబర్ 8న మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు జరిగి ఈ లోపల మనం ఉండాలి గోవాలో, ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా 6 months శాలరీ, 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అప్రెంటిస్ అయితే మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈమెయిల్ అడ్రస్, ఈ అడ్రస్ ఇచ్చారు. డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే అప్డేటెడ్ రెజ్యూమ్ కాపీ ఒకటి ఉండాలి. అప్డేటెడ్ కాపీ. తర్వాత ఆల్ రిలవెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ ఉండాలి. కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటరు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్ ఉండాలి. తర్వాత పాన్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. 3 పాస్పోర్ట్ సైజ్ మనకు డాక్యుమెంట్స్ వచ్చి వాళ్ళు అడిగినవి మాత్రం ఎంతవరకు తీసుకొని మనం రావాలి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రొడక్షన్ ఆపరేటర్. స్పెసిఫికేషన్స్ ఏమున్నాయంటే క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మిషన్ ఆపరేషన్స్ ఫర్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్ అండ్ ఓయింట్మెంట్ ప్రొడక్షన్. ఇవి చేసి వీళ్ళు స్పెసిఫికేషన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి డి ఫార్మా, డిఎంఈ, డిఈ చేసి ఉండాలి క్వాలిఫికేషన్. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి స్టెరిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫిల్లింగ్ ఆపరేటర్. ఇది డిజిగ్నేషన్ కాలం వరకు. స్పెసిఫికేషన్స్ క్యాండిడేట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎఫ్ఎఫ్ఎస్, బిఎఫ్ఎస్, ఆటోక్లవ్, స్టీమ్ స్టెరిలైజర్స్. వీటి స్పెసిఫికేషన్స్ ఉండాలన్నమాట వీళ్ళకి. వాళ్ళకి వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి ఫిల్లింగ్ ఆపరేటర్స్ క్వాలిఫికేషన్ వచ్చి డి ఫార్మ్, డిఎంఈ, డిఈ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. తర్వాత ఇంకొక డిజిగ్నేషన్ వాళ్ళకి, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓఎస్డి స్టిల్ ప్రొడక్షన్ వాళ్ళకి ఆఫీసర్స్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ స్పెసిఫికేషన్ వచ్చి క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మానిటరింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ షాప్ ఫ్లోర్ యాక్టివిటీస్ టు టాబ్లెట్ క్యాప్సల్స్. ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగానే ఈ ఆపరేషన్, ప్రొడక్షన్ ఆపరేషన్స్, ఇంజెక్టబుల్ ప్రొడక్షన్, ఆన్లైన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చేసి వీళ్ళు స్పెసిఫికేషన్స్ మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం సెలెక్ట్ చేసుకుంటారు. ప్రొడక్షన్ స్టిల్ ఆఫీసర్గా క్వాలిఫికేషన్ వచ్చి బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మళ్ళీ దీంట్లో నుంచి స్టిల్ ప్యాకింగ్ ఆపరేటర్స్లో స్పెసిఫికేషన్ క్యాండిడేట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ ప్యాకింగ్ లైన్స్ ఆఫ్ ఓఎస్డి స్టిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. స్పెసిఫికేషన్ వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి డిఫామ్, డిఎంఈ, డిఈ. తర్వాత వచ్చి ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చు. స్టిల్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అంటే క్యూఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆఫీసర్. స్పెసిఫికేషన్ క్యాండిడేట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఐపీక్యూఏ వాలిడేషన్, క్యూఎంఎస్ అండ్ ఈఎం క్యూఏ స్టేషన్. క్వాలిఫికేషన్ వచ్చి బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చు. మనకి జాబ్ లొకేషన్, ఇంటర్వ్యూ అన్నిటికీ పాస్ అయితే
ఈ డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ వాళ్ళకి మొత్తం క్వాలిఫై అయితే వాళ్ళకి మనకి గోవాలో ఇస్తారన్నమాట. గోవాలో కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మనకి లొకేషన్ అనేది అక్కడ ఉంటే ఆ కంపెనీకి అక్కడ పంపిస్తారు. నోట్ ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ రెగ్యులేటరీ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్లో చేసి ఉండాలి. యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ, యుఏ అండ్ అదర్ మేజర్ రెగ్యులేటరీ బాడీస్ ఉండాలి. అంటే మనం వీటిని చేసిన మన ఎఫ్డిఏ ఆడిట్లు కానీ యుఏ ఆడిట్లు కానీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వాళ్ళు కన్ఫామ్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓపెన్ ఇలాగా మన కంపెనీకి అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి అందరూ సెలెక్ట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.